శక్తివంతమైన గజకేసరి యోగం. ఈ 3 రాశులకు విపరీతమైన అదృష్టం. మరి ఆ వివరాలేమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మే 28 మధ్యాహ్నం 1:36 చంద్రుడు వృషభ రాశి నుంచి బుధుడి రాశి అయిన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే సమయంలో గురువు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా గ్రహాల సంచార మార్పుతో గజకేసరి యోగం ఏర్పడనుంది. గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారుతుంది. అందులో ముందుగా మిథున రాశి. ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక విధాలుగా సహాయపడుతుంది, అదృష్టాన్ని అందిస్తుంది. ఈ సమయంలో వారిపై వారికి నమ్మకం కూడా కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో ఉన్న కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ఈ సమయంలో విజయాల్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అలాగే సింహరాశి. ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం ఎన్నో లాభాలను ఇస్తుంది. ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. ఆదాయంలో కూడా ఎంతో మార్పు వస్తుంది. సక్సెస్ ని కూడా అందుకుంటారు. వ్యాపారులకి కూడా గజకేసరి రాజయోగంతో అనేక లాభాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి. ఇలా గజకేసరి రాజయోగంతో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంకా కుంభరాశి. ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపాదన కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు వచ్చి ఆర్థిక లాభాన్ని పొందుతారు. ఈ రాశి వారు పిల్లల నుండి కూడా శుభవార్తలు వింటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.